అందరికీ నమస్కారం అండి. జనసేన అధినేత మరో వ్యూహం రచించారా? పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు పవన్ కళ్యాణ్ని దగ్గర నుంచి గమనిస్తున్నవారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత చూస్తే పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తుంది. జూన్ 12వ తేదీన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీరును గమనించిన వాళ్ళు ఎవరైనా ఒకంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నప్పటికీ అంతకుముందు కూడా ఆయన పూర్తిగా సంయమనం పాటిస్తున్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడా పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ను దగ్గర నుంచి చూసిన వారికి ఎన్నికలకు ముందు తర్వాత ఇంత మార్పు ఏమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారంటే అతిశయోక్తి కాదు. జనసేనాని జనంలో ఎక్కువగా ఇమడలేనన్నట్లుగా కనిపించారు. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఊగిపోయేవారు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేవారు, చెప్పులు చూపించారు, కొన్ని వాడకూడని పదాలను కూడా వాడారు. ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగాలు చేస్తారంటూ అప్పట్లో కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు చేశారు. ఎందుకంటే రాజకీయ నేతలకు అంత ఆవేశం పనికిరాదని, సహనంతో పాటు కొంత కంట్రోల్లో ఉండాలని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఒక దశలో అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే ఇక పవర్లోకి వస్తే ఏం చేస్తారోనన్న కామెంట్స్ కూడా అనేక మంది చేశారు. అలాంటి వారందరూ ముక్కున వేలేసుకునే విధంగా తాను ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎక్కడ ఆయన దర్పం ప్రదర్శించడం లేదు, అనవసర ఖర్చులు చేయడం లేదు, ప్రజలతో మమేకం అవుతున్నారు. తన వద్దకు వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి జనసేనాని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మిస్సింగ్ అయిన ఒక యువతిని 9 రోజుల్లో వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించారంటే పవన్ కళ్యాణ్ ఏ మేరకు తాను పనిలోకి దిగారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు అధికారులపై ఎవరు దుర్భాషలు ఆడవద్దని చెప్పడం కూడా ఆయన పరిణితికి అద్దం పడుతుంది. అధికారులంటే మనం చెప్పింది చెప్పినట్లు చేసేవాళ్ళని, అధికారులను దూషిస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకుంటానని జనసేన ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు కూడా పిఠాపురం వేదికగా వార్నింగ్ ఇచ్చారంటే ఆయనలో ఎంత రాజకీయ పరిపక్వత ఉందో అర్థం చేసుకోలేకపోయామంటూ ఆనాడు కామెంట్ చేసిన వాళ్ళందరూ నిజమైన రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన శాఖలపై అవగాహన పెంచుకుంటూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని ఒక స్థాయి వరకే పరిమితం చేస్తున్నారు. తాను చేయదలుచుకున్నది చేసేది మాత్రమే ప్రజలకు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి సహకరిస్తే తాను మంత్రిగా మరింత బాగా పనిచేస్తానని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు కేటాయించిన శాఖలపై క్రమంగా అవగాహన పెంచుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. సినిమాలకు 3 నెలల పాటు దూరంగా ఉంటానని, ఇప్పటి వరకు అంగీకరించిన సినిమాలకు 3 నెలల తర్వాత మాత్రమే డేట్స్ కొన్ని రోజులు కేటాయిస్తానని చెప్పుకొచ్చారంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా బలపడే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీకి సుదీర్ఘ భవిష్యత్తును అందించడానికి జనసేనాని వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో సక్సెస్ అయిన పవన్ వ్యూహం ఈసారి కూడా వర్కౌట్ అవుతుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు.